సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఒక మంచి మాట మాట్లాడుతున్నారు సమూయేలుతో. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లు మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. అవును ప్రియులరా, మన జీవితంలో పరిస్థితులు ఎలాగున్నా ప్రార్థించడం మానవద్దు. నిజంగా కొన్నిసార్లు ఆ పరిస్థితులు మరి చింతగా ఉన్నప్పుడు, కలవరంగా ఉన్నప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు, మరి కొన్ని సమస్యలను బట్టి సహజంగా ప్రార్థన మానివేస్తాం. ప్రార్థన మానివేయవద్దని సమూయేలుకు అనడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉన్న శక్తి, దాంట్లో ఉన్న మహిమను ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూడగలుగుతున్నారు. అంటే సమూయేలు ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు ఎంతో మేలు పొందుతున్నారు, ఎంతో దీవించబడుతున్నారు. అందుకే ఫిలిష్తీయుల చేతిలో నుంచి మనం రక్షించబడాలంటే, శత్రువు చేతిలో వచ్చి రక్షించబడాలంటే మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని దేవుని యొక్క వాక్యం అంటుంది.